చేంజ్ మొదలవ్వాలి. ఆ చేంజ్ మొదలవటానికి రాజకీయంతోనే సాధ్యమని నమ్మేటువంటి వ్యక్తి. అందుకోసమనే బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చంద్రబాబు నాయుడు దగ్గర, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన వాళ్ళు ఏది మాట్లాడమంటే అది మాట్లాడాలి. మీకు వాయిస్ ఉండదు. సో ఖచ్చితంగా ఇండిపెండెంట్ వాయిస్ ఉండాలి అంటే, అణగారిన వర్గాల కోసం వాయిస్ ఉండాలి అంటే, అసెంబ్లీలో శాసనసభల్లో శాసనాలు చేసే స్థాయికి మనం ఎదగాలి అంటే మనకి ఇండిపెండెంట్ భావజాలం ఉంటే సరిపోదు. ఇండిపెండెంట్గా ఒక పార్టీ ఉండాలి. అందుకోసమనే రాజకీయంలోకి రావాలి, రాజకీయ పార్టీ పెట్టాలి. ప్రాబబ్లీ అది ఇంకో 30 years 40 years పట్టచ్చు. నేను చేసే ప్రయాణం, నేను చేరాలనుకున్న ప్రయాణం, గమ్యస్థానం, ఇట్ విల్ టేక్ అనదర్ కపుల్ ఆఫ్ డికేడ్స్. రైట్. మీరన్న పాయింట్కే వస్తే ఇండిపెండెంట్గా వాయిస్ ఉండాలి, అది రేజ్ అవ్వాలి. ఈ ప్రయాణం చాలా దూరం కావచ్చు, కానీ నమ్మకం ఉంది అంటున్నారు. మీలాగా ఎంతోమంది గతంలో ఇండిపెండెంట్గా పార్టీస్ని ఫ్లోట్ చేసి అవి మళ్ళీ ఇతర పార్టీలో మర్జ్ అయిపోయిన సందర్భాలు మన తెలుగు రాష్ట్రాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా ఇక్కడ ఒక పార్టీని ఆవిష్కరించారు. బట్ ఈజ్ ఇట్ స్మూతర్? అంటే ఐ మీన్ ఆ ప్రయాణం అన్నది అంత స్మూత్గా ఉంటుంది అనుకుంటున్నారు? అసలు అన్నిటికంటే కష్టమైన ప్రయాణం రాజకీయ పార్టీ పెట్టి నడిపించడం. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. 100 కోట్ల రూపాయలు ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళందరూ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో డబ్బులు పెట్టి అవ్వదామనుకున్న ఇలాంటి రోజుల్లో అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేయాలి అనుకోవటం ఎంత సాహసం అంటే, అది ఆ రాజకీయ పార్టీ పెట్టడం చాలా ఈజీ అమ్మా. ఎవరైనా వెళ్ళి ఒక 5 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు పార్టీ. బట్ నడపటం చాలా కష్టం. ప్రజల్లో నమ్మకం పెంచడం కష్టం. మనల్ని నమ్ముకొని ప్రజలు ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో పిల్లలు నుంచోవటం కష్టం. ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్పారు చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు అని. ప్రాబబ్లీ కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టి వాషౌట్ అయిపోయారు కాబట్టి అన్ని పార్టీలు వాషౌట్ అవుతాయని చెప్పలేము. లేకపోతే రాజకీయ పార్టీలు పెట్టి వాళ్ళు సాధించలేరు అని చెప్పలేము. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? పంజాబ్లో అధికారంలోకి వస్తుందని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ప్రాబబ్లీ మే హ్యాపెన్. 1984లో 83లో బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేంజ్ రావచ్చు. అది శ్రవణ్ కుమార్ ద్వారా రావచ్చు, జేడి లక్ష్మీనారాయణ ద్వారా రావచ్చు, లేకపోతే ఇంకొకరి ద్వారా రావచ్చు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఒక పార్టీ పెట్టి, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ పార్టీ ఉన్నట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేది. అంటే నేను ఎందుకు ఇంతకుముందు చెప్పాను అంటే, ఒక లాంగ్ రన్ గోల్ చాలా ఇంపార్టెంట్. మనం ఏదో షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని గబుక్కని పార్టీ పెట్టగానే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, గబుక్కని పార్టీ పెట్టగానే అందరు నన్ను ప్రధానమంత్రిలో లేకపోతే రాష్ట్రంలో చాలా గొప్పగా నాయకుడిగా చూడాలి సో అని అనుకుని పార్టీ పెడితే మాత్రం వద్దు. అలాంటి వాళ్ళు పార్టీలు పెట్టద్దు. నిజంగా ప్రజారాజ్యం పార్టీ 2009లో పెట్టిన ప్రజారాజ్యం పార్టీ 2014 వరకు కనుక నడపగలిగితే చిరంజీవి తీసుకుని వెళ్ళి అనవసరంగా అమ్మేశాడు కానీ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి, 2014లో ఈ రాష్ట్రానికి చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తులందరూ సక్సెస్ కారు అని చెప్పలేము. వాళ్ళు లాంగ్ రన్లో నిలబడకపోతే సక్సెస్ అవుతారని కూడా చెప్పలేము. సో నేనేమంటానంటే, ఇప్పుడు రాష్ట్రంలో జేడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టినా, శ్రవణ్ కుమార్ పార్టీ పెట్టినా, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వల్ల 2009లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా పోయింది. అంటే 1.79% ఓట్లతోటి ఒక రాష్ట్రం పార్టీకి అధికారంలో రానికుండా చేయగలిగిన సత్తా చిన్న పార్టీలకు ఉంటుంది. సో ఈరోజు నన్ను నమ్ముకొని చిన్న చిన్న పేపర్ బాయ్లు, సెక్యూరిటీ గార్డులు, లాయర్సు, టీచర్సు, ప్రైవేట్ ఎంప్లాయీసు ఇలాంటి వాళ్ళు 175 మంది ఎమ్మెల్యేలుగా, 25 మంది ఎంపీలుగా నుంచుంటున్నారు నన్ను నమ్మి. సో ఈ ఒక సామాన్యుడిని నమ్మి ఇంతమంది ఒక కాన్సెప్ట్ తోటి, కంటెంట్ తోటి మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాము, మేము రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతాం, 500 ఓట్లు, 1000 ఓట్లు, 2000 ఓట్లు తెచ్చుకుంటాం, మేము కూడా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసామమ్మా, మీకేమో 1,00,000 ఓట్లు వచ్చినాయి, మీరు ఎమ్మెల్యే అయ్యారు అంటే మిమ్మల్ని 1,00,000 మంది ఇష్టపడ్డారు, నాకు 500 ఓట్లు వచ్చినాయి అమ్మా, 500 మంది నన్ను ఇష్టపడ్డారు. సో ఈరోజు నేను 1,00,000 మంది ఇష్టపడిన వాళ్ళు ఎమ్మెల్యేగా రేపొద్దున ఎలక్షన్లో 5 సంవత్సరాల తర్వాత పోటీ చేస్తే మీకు 5,000 ఓట్లే రావచ్చు, నాకు 500 ఓట్లలో వచ్చిన ఓట్లు నాకు 50,000 ఓట్లు రావచ్చు. సో నన్ను 500 మంది నన్ను ఎమ్మెల్యేగా ఇష్టపడితే నేను ఆ 500 మంది కోసం పనిచేయాలి. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తే కాదు కదా,
గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి పర్సంటేజ్ ఆఫ్ తేడా ఉంటుంది. ఒక ఓటు నీకు ఎక్కువ వస్తే గెలుస్తావు, ఒక ఓటు నాకు తక్కువ వస్తే ఓడిపోతా. సో నా లక్ష్యం అసలు ఆల్టర్నేటివ్ పొలిటికల్ సిస్టంలో మేము 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తున్నామన్న వాళ్ళకి దేర్ షుడ్ బి ఎ చెక్. నా టార్గెట్ 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి అభ్యర్థి 5,000 ఓట్లు తెచ్చుకోవాలి. 5,000 ఓట్లు ఏ రోజైతే తెచ్చుకుంటావో నిజమైన ప్రజాస్వామ్యం అంటే నేను డబ్బులు ఇవ్వను, మందు పోపించను, బిర్యానీ పెట్టను, నేను కులాలకి మతాలకి చూసి అడగను. బట్ ఎలా సాధ్యం? ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న పొలిటికల్ సిస్టము డబ్బు చుట్టూ తిరుగుతోంది, మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. ఏకంగా పార్టీల అధినేతలే నాణ్యమైన మద్యాన్ని మేము ఇస్తామని చెప్పే పరిస్థితుల్లో అలాంటి సమాజంలో మనం ఉన్నాము. ఎలా చూడాలి దీన్ని? మీరు డబ్బు లేకుండా మోస్ట్ అన్ఫార్చునేట్ ఆన్ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. నిజంగా నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీగా ఉన్నటువంటి వ్యక్తి ఒకప్పుడు ఎన్టీ రామారావు మద్య నిషేధం పెడితే ఆ మద్య నిషేధాన్ని ఈ రాష్ట్రంలో తూట్లు పొడిచి ఎందుకు మద్య నిషేధం అమలుపరచలేము? గుజరాత్లో అమలుపరచడం లేదా? 3 రాష్ట్రాల్లో భారతదేశంలో అమలుపరుస్తున్నామే, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలుపరచలేమని ఆలోచించుద్దా? నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయనేమో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానంటాడు. బెల్ట్ షాపులు లేకుండా చేయండి. అసలు మద్యం తాగటాన్ని డిస్క్రైబ్ చేస్తాను నేను, ఇది కేవలం మద్యం ఒక 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాననేమో జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. ఆయనేమో బెల్ట్ షాపులు పెట్టి 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంట. అంటే అసలు నాణ్యమైన విద్యను ఇస్తానని చెప్పాలమ్మా, నాణ్యమైన వైద్యాన్ని ఇస్తానని చెప్పాలి. అదే కానీ నాణ్యమైన విద్యని వైద్యాన్ని కాదని నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను అంటే ఏంటో నాకు అర్థం కాలే. అసలు అంటే మైండ్ బ్లాక్ అయ్యి చేస్తున్న ప్రామిసో అర్థం కావటంలా. బట్ ఏదేమైనా ఒక 75 సంవత్సరాల వ్యక్తి, ఇంకో మహా అయితే ఎంతకాలం బతుకుతాం మనం? రాజకీయాల్లో నువ్వు చూడని పదవి లేదు. ఇప్పటి కూడా సమాజం బాగుపడాలని కోరుకుపోతే ఎట్లా? ఇప్పటి కూడా సమాజంలో యువత బాగుపడాలని కోరుకుపోతే ఎట్లా? సో మీరు అన్నట్టు క్వాలిటీ మద్యాన్ని ఇస్తానో లేదో అని చెప్పిన చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నా. నెంబర్ 2, మీరు అన్నట్టు డబ్బులు ఇస్తేనే రాజకీయం, ఇదే ఇంకోటి చేస్తేనే రాజకీయం అని అంటున్నారు. మీరు గమనించారో లేదో, వ్యవస్థ మారుతుంది, చాలా వ్యవస్థ మారుతుంది. మీరు ఒకప్పుడు సినిమా తీయాలి అంటే, ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలి అంటే ఒక డైరెక్టరు, నిర్మాత, అతనికి సభ్యత్వం, అతను ఏ క్యాస్టు, అతను ఏ రికమెండేషన్తో వచ్చాడు, పలానా డైరెక్టరు పలానా నిర్మాత అతను రికమెండ్ చేశాడా లేదా, అతను రికమెండ్ చేస్తేనే సినిమా తీయాలా లేదా అనేటువంటి 100 బ్యారికేడ్స్ దాటుకున్న తర్వాత ఒక మూవీ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఒక మీలాంటి ఒక ప్రామినెంట్ యాంకరో లేకపోతే సమాజం పట్ల అవగాహన ఉన్న ఒక యాంకరు ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి, ఒక టీవీలోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేయాలి అంటే, నాలాంటి వ్యక్తిని లేకపోతే సామాన్యమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంటర్వ్యూ చేసి అది టెలికాస్ట్ కావాలి అంటే ఏ ఛానల్లో అయినా సరే పర్మిషన్ ఉండేది కాదు. వాళ్ళ ఎజెండాకి ఫిక్స్ అయితే మాత్రం వచ్చేది. ఈరోజు ఏమైపోయిందమ్మా? ఇంటర్నెట్ యుగం అయిపోయింది. ఎవడైనా సరే సినిమా తీసి ఊరు పేరులోనే తీసేసి సినిమా ఓటీటీలో పెట్టేయచ్చు, యూట్యూబ్లో చేసేయచ్చు. మీలాంటి వ్యక్తులు ఎవరినైనా ఇంటర్వ్యూ చేసేయచ్చు, మీ దగ్గర టాలెంట్ ఉంటే పెట్టేయచ్చు. మరి వేర్ ఈస్ ద ఓల్డ్ సిస్టమ్? నవ్ సిస్టమ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ అలాట్. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ కూడా చేంజ్ అవ్వచ్చు. ఒకప్పుడు డిజిటల్ యుగంలో ఇంటింటికి వెళ్ళి క్యాంపెయిన్ చేసి ఓట్లు తెచ్చుకునేవాళ్ళు. ఈ రోజున సోషల్ మీడియాలో కూర్చొని ప్రచారం చేసి ఓట్లు తెచ్చుకుంటున్నారు. ఒక ఓటరు 100 ఛానల్స్ చూస్తున్నాడు, ఈటీవీ చూస్తున్నాడు, ఇంటర్నెట్ చూస్తున్నాడు, పేపర్ చదువుతున్నాడు, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నాడు, యూట్యూబ్ చూస్తున్నాడు, ఫేస్బుక్ చూస్తున్నాడు. ఇవన్నీ చూసి ఒక ఒపీనియన్కి వస్తున్నాడు. నేనేమంటానంటే పొలిటికల్ సిస్టంలో డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంగా చూడాలి అనేటువంటి ఒక ఆలోచన పెరుగుతుంది. రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. అట్లీస్ట్ యూత్లో ఇంక్రీజ్ అవుతుంది ఇది. సో దీన్ని మనం ప్రామినెంట్గా తీసుకొని ఖచ్చితంగా ఈరోజు స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటే రాబోయే 30 yearsలో అలాంటి సొసైటీ చూడొచ్చేమనేది నా లాంగ్ రన్ గోల్. రైట్. ఇంత చేస్తున్న జడా శ్రవణ్ గారి గురించి పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగాల్సిన సందర్భం. టీడీపీ అనుకూల పత్రికల్లో, ఛానళ్ళలో